కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎంపీ టికెట్ రాలేదనే అసంతృప్తితో ఉన్న వీహెచ్ను సీఎం పిలిచి మాట్లాడారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వీహెచ్ను సీఎం రేవంత్ దగ్గరకు తీసుకెళ్లారు. తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని రేవంత్ వీహెచ్కు హామీ ఇచ్చారు. పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్లే చర్యల్లో భాగంగానే వీహెచ్ను పిలిచి మాట్లాడారు. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ పార్టీ నేత వి హనుమంతరావు భేటీ కావడం జరిగింది. తనకు ఎంపీ స్థానం కావాలని కూడా మొదటి నుంచి పట్టుబడుతున్నట్టు వి హనుమంతరావు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపైన ఆ మీడియాతో కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా కానీ, లేకపోతే ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ కానీ, లేకపోతే భువనగిరి నుంచి కూడా టికెట్ కావాలని ఆశించారు విహెచ్. అయితే ఈ రెండు స్థానాల్లో కూడా తనకు టికెట్ రాలేదని కన్ఫర్మ్ కావడంతో ఇక ఆయన అలకబోనడం జరిగింది. ఆయనను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ జరిపారు. ఆయన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా భరోసా ఇవ్వడం జరిగింది. పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుంది, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే విహెచ్ కు సర్ది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా బీసీలకు సరైన టికెట్ రాలేదని కూడా వి హనుమంతరావు గత కొద్ది రోజులుగా మీడియా ముఖంగా ఆరోపణలు చేస్తున్నారు. కేవలం దాన నాగేందర్ తో పాటుగా సురేష్ కుమార్ శెట్కర్ జైరాబాద్ సంబంధించిన రెండు మాత్రమే బీసీలకు ఇచ్చారు. 17 పార్లమెంటు స్థానాలకు గాను 2 మాత్రమే బీసీలకు ఇచ్చారు. మరో 2 కావాల్సిన అవసరం బీసీలకు ఉందని కూడా మొదటి నుంచి పట్టుబడుతున్నారు వి హనుమంతరావు. సో విహెచ్ చేసినటువంటి ప్రతిపాదనలు కూడా కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుందని కూడా స్పష్టం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు. అదేవిధంగా పీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు, బీసీలకు సముచిత స్థానం పార్టీలో కల్పిస్తాము, విహెచ్ కూడా సరైన ప్రాధాన్యత కల్పిస్తామని కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డితో విహెచ్, అదేవిధంగా రోహిన్ రెడ్డి ఉన్నాడు, ఖైరతాబాద్ సంబంధించిన డీసీసీ అధ్యక్షులతో పాటుగా మనకు మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. విహెచ్ మాత్రం బీసీలకు మరో 2 సీట్లు కావాలని మాత్రం పట్టుబడుతున్నారు. సో భువనగిరి కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ ఈ 3 ప్రాంతాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాలని కూడా విహెచ్ అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాత్రం ఈ అంశంపైన గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలి, ఎందుకంటే పార్లమెంట్ స్థానాలు చాలా ప్రతిష్టాత్మకంగా కనుక ఎక్కువ సీట్లు అంటే దాదాపు 14 నుండి 15 సీట్లు గెలుచుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ముందుకు పోతుంది. అందులో భాగంగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తాము, డెఫినెట్ గా బీసీలకు సముచిత కల్పిస్తాము. అంతేకాకుండా ప్రభుత్వంలో కూడా వారికి మరిన్ని కూడా పదవులు వచ్చే అవకాశం ఉంది. బీసీల పక్షానే ఉంటుంది. అందుకోసం బీసీ డిక్లరేషన్ కూడా పార్టీ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు కనుక ఆందోళన పడంత అవసరం లేదని కూడా విహెచ్ కు సర్ది చెప్పే ప్రయత్నం అయితే సీఎం చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ బీసీలకు అంటే తనకు ఎంపీ టికెట్ కోసం ఆశావాహంలో ప్రధాన పాత్ర పోషించి ముందు భాగాన్ని ఉన్నటువంటి విహెచ్ కు కరీంనగర్ అంటే ఖమ్మం నుంచి కానీ, లేకపోతే భువనగిరి నుంచి టికెట్ కావాలని ఆశించడం జరిగింది. ఈ 2 స్థానాలు కూడా ఇతర వాళ్లకు కైవసం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. గాంధీభవన్ వర్గాల్లో కూడా చాలా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే విహెచ్ ఎప్పుడు ఏం మాట్లాడతారో అన్న దాని మీద ఉన్న నేపథ్యంలో బీసీలకు కూడా సముచిత స్థానం కల్పించాలి, తనకు సీట్ కావాలని మాత్రం మంకుపట్టు పడుతున్నారు. కానీ సోషల్ ఇంజనీరింగ్ భాగంగా గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చే భాగంగా సర్వేల ఆధారంగా టికెట్లు ఇచ్చేందుకు టీసీ మొత్తం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన ధర్మంలో ఈసారి విహెచ్ కు లేదు, కానీ అంతకంటే ముందుగా ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి అయితే ఆయనకైతే భరోసా ఇచ్చినట్టుగా కనబడుతుంది.